హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సాధారణంగానే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏంటంటే ఫెస్టివల్స్ అనేవి మొత్తం కలెక్షన్స్ కి మంచి టైం అనమాట. సో అందువల్ల ఏంటంటే దసరా టైం కానీ లేదంటే జనవరిలో వచ్చేటటువంటి పెద్ద పండుగ సంక్రాంతి టైంలో సో మూవీస్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఎట్ ఒక 3 days లీవ్ వస్తుంది కాబట్టి మాక్సిమం అందరూ కూడా పూజలు అయిపోయిన తర్వాత వెంటనే థియేటర్స్కి వస్తారనే ఆలోచనతో మొత్తానికి సంక్రాంతి బరిలో చాలా పెద్ద పెద్ద హీరోల సినిమాలు అయితే పడతాయి. సో ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ 2024లో మనకి జనవరిలోనే పడినటువంటి పాన్ ఇండియన్ మూవీ హనుమాన్ అండ్ ఆల్సో గుంటూరు కారం కూడా మనకి జనవరి కాంపిటీషన్ లో వచ్చినప్పటికీ హనుమాన్ పాన్ ఇండియన్ సినిమాగా మంచి హిట్ అయితే సంపాదించుకుంది. సో అలానే ఈ 2025 ఈ రాబోయేటటువంటి 2025 లో కూడాను సంక్రాంతికి సంబంధించి చాలా బడా హీరోల సినిమాలే లిస్ట్ లో అయితే ఉన్నాయి. సో సంక్రాంతి బరిలో మనం కానీ చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అయినటువంటి విశ్వంబర జనవరి 10th రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట మూవీ టీం అంతా. సో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోవడంతో సో విఎఫ్ఎక్స్ పనిలో ఉన్నారంట మూవీ టీం. సో ఈ సినిమాని జనవరి సంక్రాంతి పండుగకి సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అండ్ దాంతోపాటు మన నందమూరి నరసింహం, నందమూరి బాలకృష్ణ ఎన్బికే 109 మూవీని కూడాను జనవరిలో సంక్రాంతి బరిలో దింపే ఆలోచనలో ఉన్నారంట. సో 10th మన మెగాస్టార్ సినిమా అండ్ 11th మనకి మన బాలయ్య బాబు సినిమా అయితే రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పటికే ఇద్దరు బడా హీరోల సినిమాలు కాంపిటీషన్ లో ఉన్నప్పటికీ మన వెంకీ మామ కూడా ఏ మాత్రం తగ్గకుండా సంక్రాంతికి వచ్చేస్తున్నామని అనిల్ రావుపూడితో మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సో ఈ సినిమా కూడాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి, ఎందుకంటే టైటిల్లోనే సంక్రాంతికి వచ్చేస్తున్నాను పెట్టుకున్నారు కదా. సో అనిల్ రావుపూడి వెంకటేష్ కాబోలో ఇప్పటికీ 2 సినిమాలు వచ్చి 2 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందులో F2 కూడాను మనకి సంక్రాంతి టైంలోనే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని అయితే సొంతం చేసుకుంది. సో ప్రెసెంట్ ఈ 2025 సంక్రాంతి బరిలోకి మన స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో పక్క మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ అండ్ వెంకటేష్ కూడాను ఎట్ ఏ టైం ఈ జనవరిలో మనకి కనిపించబోతున్నారు. అండ్ దీంతో పాటు ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ కూడా ఈ లైనప్ లోనే ఉంది. ఎవరో కాదు, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ కలిపి చేస్తున్నటువంటి ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ అయితే ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిందంట. సో ఈ సినిమాను కూడా ఎట్ ఏ టైం మాక్సిమం కంప్లీట్ చేసి జనవరి టైంకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో సంక్రాంతి టైంకి మల్టీ స్టారర్ సినిమాతో పాటు ఈ విధంగా మల్టీ స్టార్స్ సినిమా కూడా మనకి సంక్రాంతికి రాబోతోంది. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది, నిజంగా సంక్రాంతికి ఇన్ని సినిమా రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ బట్ ఆ ఊహ మాత్రం వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇప్పటికే 2024లో చాలా పాన్ ఇండియన్ సినిమాస్ వచ్చేసి మన దగ్గర డబ్బులన్నీ కొట్టేసాయి. అయినప్పటికీ మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చాలా ముఖ్యం డబ్బులతో పోలిస్తే. సో ఇప్పటికే మనం ఉన్నటువంటి రిలీజ్ అయినటువంటి సినిమాస్లో బెస్ట్ మూవీస్ని మనం ఎంపిక చేసుకుంటున్నాం. సో ఈ 2025లో ఈ విధంగా జనవరిలోనే మనకి ఇన్ని పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కదా. సో మీరు ఈ స్టార్స్లో ఏ స్టార్ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మీకు సొసైటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలన్నా, మూవీ అప్డేట్స్ కావాలన్నా, మీకు ఒక ఛానల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, సో ఆ ఛానల్గా మా సాస్ టీవీ నిలుస్తుంది కాబట్టి వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.